ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో సమవేత యుయుత్సవః, యుద్ధానికై సమావేశమైన మామకః, నా కుమారులు, పాండవాశ్చైవ, పాండవుని కుమారులు, కిమకుర్వత సంజయ, ఏమి చేస్తున్నారు సంజయ. అయితే ఇక్కడ సంజయుడిని ఎందుకు అడుగుతున్నాడు అని అంటే, వీళ్ళున్న రాజభవనంలో యుద్ధం జరిగేది కురుక్షేత్రంలో. సంజయునికి ఒక వరం ఉంది. వ్యాసదేవుని ప్రియకృష్ణుడైన సంజయుడు దివ్య దృష్టితో కురుక్షేత్రాన్ని చూడగలుగుతాడు అన్నమాట. సో అందుకని ఈయన ఏం జరుగుతుంది అక్కడ అని అడిగిండు. నౌ వాట్ ఈస్ నెక్స్ట్ పాయింట్ అంటే, కిమకుర్వత సంజయ, ఏమి చేస్తున్నారు. బేసిక్గా అక్కడ సమావేశమైంది యుద్ధానికి కాబట్టి ఏం చేస్తున్నారు, యుద్ధం స్టార్ట్ అయిందా అనేది క్యాజువల్ క్వశ్చన్. కాకపోతే ఇక్కడ కొంచెం డీపర్ మీనింగ్ భగవద్గీతలో ఎక్స్ప్లెయిన్ చేయండి. ధృతరాష్ట్రుడికి ఈ యుద్ధం ఎలాగైనా గెలవాలి, నా కొడుకు రాజు కావాలి అని ఖచ్చితంగా ఒక ప్లాన్ ఉందన్నమాట. ఇప్పుడు నా కొడుకు ఎట్లయినా కింగ్ కావాలి కాబట్టి యుద్ధం ఆగదు. ఇక్కడ మరి భయం దేనికి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏం మెన్షన్ చేసిండు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే ఆ కురుక్షేత్రం అనే ప్లేస్ ధర్మక్షేత్రం అన్నట్టు. అంటే ఈ కురుక్షేత్రంలో ఈ యుద్ధం జరుగుతుంది. సో ఇక్కడ ధర్మరాజు, యుధిష్ఠరుని ధర్మరాజు అని అంటారు. ఎందుకంటే ధర్మం వాళ్ళ సైడ్ ఉంది కాబట్టి, అది ధర్మక్షేత్రం కాబట్టి ఈ ప్లేస్ వాళ్ళకి ఎక్కువ సపోర్టివ్గా ఉంటుంది. మా వాళ్ళకి సపోర్ట్ ఉండదు, మేము ఓడిపోతామేమో అనే ఒక భయం. ఆ భయం వల్ల అసలు ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీ పెరిగిపోయింది అనమాట. అయితే ఇక్కడ ఇంకోటి ఏం ఆలోచిస్తున్నాడు అని అంటే, అది ధర్మక్షేత్రం కాబట్టి దుర్యోధను అక్కడ ఆ ప్లేస్కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, ఈ యుద్ధం వద్దు, మేము మారిపోతాం, మీరే తీసుకొని నేను రాజ్యాన్ని వదిలేస్తాడా. ఎందుకంటే ఈయనకు అది ఇష్టం లేదు, రాజుగా నాకు గెలవాలి, మన రాజులం కావాలి అని ఉందని దుర్యోధనుడు ఏమన్నా మారిపోతాడా అనేది ఒక భయం. ఇంకోటి ఏంటి, ఆ ప్లేస్ వాళ్ళ ఫేవర్ కాబట్టి వాళ్ళే గెలుస్తారా అదొక భయం. సేమ్ టైం అది ధర్మక్షేత్రం కాబట్టి, యుద్ధం అంటే రక్తపాతం కాబట్టి, ఈ యుద్ధం చేసి రక్తపాతం అవ్వద్దు అని పాండవులే యుద్ధాన్ని విరమించుకొని రాజ్యాన్ని దుర్యోధనునికి అప్పగించేస్తారా అనేది ఒక పాజిటివ్ థింకింగ్ ఉంది. అట్లా ఇచ్చేసినప్పుడు రాజు అయిపోయింది కదా. సో ఇప్పుడు ఈయన రాజు అయిపోయినా అట్లయినా కూడా సరే అనేది, అది కూడా జరిగింది. దాని గురించి కూడా చెప్తా. అసలు అది జరగడం వల్లనే, అంటే పాండవులు ఇచ్చేద్దాం అనుకోవడం వల్లనే ఈ భగవద్గీత మొత్తం స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఆ ప్లేస్ ఇన్ఫ్లుయెన్స్ చేసి దుర్యోధనుడు కూడా మారిపోయి యుద్ధం విరమించుకొని రాజ్యాన్ని పాండవులకు ఇచ్చేస్తారా అన్న భయం, పాండవులు యుద్ధాన్ని విరమించేసుకొని దుర్యోధనుడికి రాజ్యాన్ని ఇచ్చేస్తారా అని ఒక ఆశ. సో ఈ రెండు ఆయనకి మైండ్లో. ఇక్కడ ఆయన మామక పాండవాశ్చేవ, వీళ్ళంతా కురువంశమే, కాకపోతే నా పుత్రులు పాండవుని పుత్రులు అని ఈయన వేరియేషన్ మాట్లాడుతున్నారు. ఈయన ఒక్కటేమన్నాడు, జస్ట్ కిమకుర్వత సంజయ, ఏమి చేస్తున్నారు అంటే ఒక మాట మాట్లాడుతూ 100 బూతులు ఎత్తుకోవచ్చు అని అంటారు కదా, అట్లా అన్నమాట ఈయన మాట్లాడుతున్నారు. అందుకని ఇదంతా డీపర్ మీనింగ్ ఆ భగవద్గీతలో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది. అయితే ఇక్కడ మరి ఏం జరిగింది, ఈ భగవద్గీత ఎట్లా స్టార్ట్ అయింది అని అంటే, ఇప్పుడు యుద్ధ భూమిలో అర్జున విషాద యోగం ఒకటి ఉంటుంది. అక్కడ ఏంటంటే అర్జునుడు, ఈ యుద్ధం జరుగుతుంది, మనం గెలుస్తాం, కానీ ఎంతమంది చచ్చిపోతారు, మనము వాళ్ళని, వాళ్ళ పిల్లలని, వాళ్ళ తరంలో ఎవ్వరు మొగోళ్ళు లేకుండా చంపేద్దామని ఇప్పుడు యుద్ధం చేస్తున్నాం. రేపు పొద్దుగాల వీళ్ళు చనిపోతే వీళ్ళకి తలపురివి పెట్టడానికి కూడా వాళ్ళ దాంట్లో బాయ్స్ ఉండరు. తర్వాత అక్కడ రాజ్యంలో ఆడవాళ్ళు ఉంటే వేరే వేరే రాజ్యంలోకి వచ్చి పెళ్లి చేసేసుకుంటారు వాళ్ళని. సో ఇప్పుడు ఆ వంశం అంతా కింద మీద అయిపోతుంది. సో అంత ఆలోచనలు ఎవరికి వస్తున్నాయి, అర్జునుడికి వస్తున్నాయి. ఏమని, ఈ యుద్ధం ఆపేసి ఎంతో మందిని సేవ్ చేసి ఈ రాజ్యాన్ని దుర్యోధనకి ఇచ్చేద్దాం, నాకు ఈ యుద్ధం వద్దు, ఇంతమందిని చంపడం వద్దు అనేసి అంటాడు. అన్నప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడు అంటే, సరే నువ్వు ఆలోచించేది మంచిదే, ఈ ధర్మం కోసం అధర్ములని వదిలేసి ఈ రాజ్యాన్ని అధర్మం పాలు చేస్తావా, లేకపోతే ధర్మం కోసం అధర్ములని చంపి ఈ రాజ్యాన్ని ధర్మం పాలు చేస్తావా అనేది ఈ క్వశ్చన్.
సో ఇదంతా కృష్ణుడు అర్జునుడికి ఆ సిచ్యువేషన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది అట్లా భగవద్గీత స్టార్ట్ అయిందన్నమాట.